హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా చేయొచ్చో చూపిస్తున్నాను. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా మిషన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి, తీసేయాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేటు మిషన్ కొన్నప్పుడు మిషన్తో పాటు నాకు వచ్చింది. మీకు కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఈ విధంగా ప్లేట్ని ఆ సూదికి సెంటర్లో హోల్ కట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, సూదికి కట్గా ఉంది. అది గనక పక్కకు ఉంటే విరిగిపోతుంది సూది. నేను రఫ్గా మీకు చూపించడం కోసము రఫ్ తీసుకున్నాను. కింద పేపర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని నట్టు ఉన్నది కింద సైడ్ పెట్టుకోవాలి. ప్లెయిన్ చక్రం మాత్రం పైన పెట్టుకోవాలి. ఇలా క్లాత్కి పేపర్కి పెట్టుకుని ఈ నట్టుని బిగించుకోవాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం నట్టుని బిగించుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. చక్రం ఎంత టైట్ చేయాలి, క్లాత్ టైట్గా ఉన్నంత వరకే టైట్ చేయాలి. ఎక్కువ టైట్ చేస్తే క్లాత్ రఫ్ కింద వస్తుంది. క్లాత్ని స్లోగా లాగాలి. ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ తీసుకున్నాను, అలాగే నార్మల్ మిషన్ రీల్ తీసుకున్నాను. ఇలా సేమ్ కలర్స్ ఉన్న రీల్స్ని తీసుకోవాలి. మామూలు నార్మల్ రీల్ని ఇలా బాబిన్కి దారం ఎక్కించుకున్నాను. ఈ బాబిన్ని బుట్టలో పెట్టి కింద సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని పెట్టుకుని ఈ విధంగా అక్కడ కొంచెం ఈ చక్రాన్ని కొంచెం లూజ్ చేయాలి. దారం లూజ్గా వచ్చేలా, ఫ్రీగా వచ్చేలాగా ఆ చక్రాన్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకోవడం వల్ల వర్క్ దారం చేసేటప్పుడు తెగకుండా ఉంటుంది. నేను ఈ రఫ్ మీద నేను నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం నేను రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఇది నెక్ షేపు. ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను చాక్ పీస్తో. మీరు కావాలంటే ఒక పెన్సిల్తో డ్రా చేసుకోండి. నేను సింపుల్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఆకులు ఒకేలాగా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మీరు ఒక చిన్న అట్ట ముక్కను కట్ చేసుకుని ఆ అట్ట ముక్కను ఇలాగా దీని మీద పెట్టుకుని అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా డ్రా చేసుకోండి. నేను రఫ్ కాబట్టి నేను ఒక చాక్ పీస్తో రఫ్గా డ్రా చేస్తున్నాను. మీరైతే ఒక అట్టని కట్ చేసుకుని ఆ అట్టని అన్ని షేప్స్ ఒకేలాగా వస్తాయి. సో అలా ట్రై చేయండి. మీకు చూపించడం కోసం నేను రఫ్గా కుడుతున్నాను కాబట్టి నేను చాక్ పీస్తో స్ట్రైట్గా క్లాత్ మీద గీసుకున్నాను. మీరు నెక్ షేప్ డ్రా చేసి అప్పుడు నెక్ షేప్ మీద డిజైన్ పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఇలా ట్రై చేయండి. ముందుగా డ్రా చేసుకున్నది పర్ఫెక్ట్గా స్లోగా షేప్ గీసుకోవాలి. ఈ విధంగా మీకు ఏ షేప్లో అయినా సరే ఇలా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ డిజైన్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. దారం అయ్యి ఫ్రీగా రావాలంటే నేను చూపించాను కదా చక్రం అడ్జస్ట్ చేసేది, దారం టైట్ అండ్ లూజ్ చేసుకునేది, అది మాత్రం పర్ఫెక్ట్గా లూజ్గా వచ్చేలాగా ఎక్కడ స్టక్ అవ్వకుండా ఉండేలాగా దాన్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల చూడండి ఎక్కడ దారం తెగడం లేదు. అదే టైట్గా ఉంటే దారం తెగిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా మనం డ్రా చేసుకున్న షేప్ ప్రకారం ఈ విధంగా మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన ఎంబ్రాయిడింగ్ మాత్రము మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా తెగిపోదు. అండ్ ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే డిజైన్గా ఉంటుంది. మగ్గం వర్క్ అవి అయితే ఒకవేళ అవి ఎక్కడైనా ఏదైనా పట్టిన కుట్టు ఊడిపోతుంది. ముడి దగ్గర ఊడితే మొత్తం వర్క్ మొత్తం లైన్గా ఊడిపోతుంది. ఈ వర్క్ అయితే అసలు ఊడదు ఎక్కడైనా.
మీరు రాంగ్ కుడితే కూడా విప్పడం చాలా కష్టంగా ఉంటుంది. సో, స్లోగా మీకు పర్ఫెక్ట్‌గా నెక్ షేపు, డిజైను పర్ఫెక్ట్‌గా గీసుకున్న తర్వాతే డిజైన్ చేయండి. నేనైతే రఫ్ క్లాత్ మీద మీకు చూపించడం కోసమే నేను రఫ్‌గా గీసాను కాబట్టి ఎలా వచ్చినా పర్వాలేదు. కానీ బ్లౌజ్ మీద మాత్రం పర్ఫెక్ట్‌గా స్లోగా వేయండి. ఈ విధంగా మనం డిజైన్ చేసిన మొత్తం ఫిల్ చేసుకోవాలి. మీకు కావాలంటే వీటిలో సెపరేట్ కలర్స్ ఒక రేకుకి 1 కలర్, ఇంకో రేకుకి వేరే కలర్ 2 కలర్ కాంబినేషన్స్‌తో వేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం అర్థం అవ్వడం కోసమే నేను వేసి చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మొత్తం డిజైన్ ఎలా ఉంటుందో నేను లాస్ట్‌న చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మొత్తం బ్లౌజ్ మొత్తం వేసి చూపించడంలా జస్ట్ ఒక డిజైన్ మాత్రం 1 ఫ్లవర్ వేసి మాత్రమే చూపిస్తున్నాను. నార్మల్ మిషన్‌తో కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వేసుకోవచ్చు. నేను ఇలా చాలా బ్లౌజెస్‌కి వేశాను. మీరు కూడా ఫస్ట్ రఫ్‌గా ట్రై చేయండి. వచ్చిన తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి. మిషన్‌కి పెద్ద చక్రం పెడితే ఇలాగ తిప్పేటప్పుడు అడ్డుగా ఉంటుంది. ఇలా మిడిల్ సైజ్‌లో ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ తీసుకోండి. మిడిల్ సైడ్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది. మీకు ఏ డిజైన్ కన్నా అలవాటైతే ఏ డిజైన్ అయినా మీరు సులువుగా వేసుకోవచ్చు. షేప్ మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా ఈ విధంగా లాస్ట్‌ను మళ్ళీ కవర్ చేసుకోండి. వెనక సైడ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. పైన నీట్‌గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత నేను యెల్లో కలర్‌ని సైడ్ షేడ్స్‌కి వాడుతున్నాను. ఇది దారపు థ్రెడ్‌ని ఎక్కించాను. ఇది ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ రీల్‌ని మిషన్‌కి పెడుతున్నాను. బాబిన్‌ని కింద సైడ్ పెడుతున్నాను. సేమ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి. నేను జస్ట్ యెల్లో వేస్తున్నాను. మీకు కావాలంటే గ్రీన్ కలర్ బాగానే ఉంటుంది. గ్రీన్ వేసుకోండి. కలర్ కాంబినేషన్ బట్టే డిజైన్ లుక్ వస్తుంది. మనం గీసిన డిజైన్ లుక్‌గా కనిపించాలంటే ఈ విధంగా యెల్లో కలర్‌తో నేను ఇలాగా ఒక 3, 4 టైమ్స్ వేసాను. ఆ డిజైన్ షేపు నీట్‌గా కనిపించడం కోసం. మీకు ఇంకా డిజైన్ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే పైన క్రాసింగ్ రావాలంటే ఒక 5, 6 టైమ్స్ వేసుకోండి. ఇలాగే ఫ్లవర్ డిజైన్ చివర ఇలా కుట్టుకుంటేనే ఆ డిజైను నీట్‌గా కనిపిస్తుంది. నేనైతే రఫ్ కోసం కాబట్టి యెల్లో కలర్‌ని యూస్ చేశాను. ఆ శారీ కలర్‌లో ఏ కలర్ కాంబినేషను వచ్చినాయో డిజైన్ ఆ కలర్ కాంబినేషనే బ్లౌజ్ డిజైన్స్‌కి యూజ్ చేస్తే బాగుంటుంది. ఎంబ్రాయిడింగ్ మీరే చేసుకుని మనీ సేవ్ చేసుకోండి. అలాగే మీరు వేరే వాళ్ళకి కూడా వేసి మనీ సంపాదించొచ్చు. నేను అయితే చాలామందికి వేశాను. బ్లౌజ్ అన్నా చిరిగిపోతుంది కానీ ఈ వర్క్ మాత్రం అస్సలు ఊడిపోదు.
ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత చూడండి కింద సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. పై సైడ్ చూడండి డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ మగ్గం వర్క్ లానే వస్తుంది. నేను రఫ్గా లాగాను కాబట్టి ఎక్కువగా వేలా చూడండి. చివరి సైడు అసలు నీట్గా ఉంటుంది. లైనింగ్ వేస్తే అది కూడా కనిపించదు. బ్లౌజ్ నెక్ చుట్టూరు ఇలా డిజైన్ చేసుకోండి. ఇలాగ కాకుండా మీకు ఇంకా లుక్గా కావాలంటే మీ దగ్గర గోల్డెన్ పూసలు ఉంటే తీసుకోండి. ఇలా గోల్డెన్ పూసలతో ఆ డిజైన్ చుట్టూరు వేసుకుంటే ఇంకా లుక్గా కనిపిస్తుంది. చిన్న సైజులో ఉండే గోల్డెన్ పూసలు తీసుకోండి. సింపుల్గా కావాలంటే ఇలా వేసుకోండి. బాగా లుక్గా హెవీగా కావాలంటే ఆ డిజైన్ చుట్టూరు నేను చూపించిన విధంగా గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఈ విధంగా మొత్తము ఆ ఆకుకి సరిపోయేలాగా పూసల్ని ఎక్కించుకోవాలి. చూడండి ఈ విధంగా చూసుకున్న తర్వాత కింద సైడ్కి సూదిని గుచ్చుకోవాలి. ఫస్ట్ సెంటర్లో దారంతో స్టిచ్ చేసుకోవాలి. ఆ డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పూసల్ని వచ్చేలాగా కుట్టుకోవాలి. చాలా సింపుల్గా డిజైన్ చేసేయచ్చు. మీ మనీ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. కుందన్స్ పూసలు వీటితో డిజైన్ చేసుకుంటే అవి కొన్ని రోజులకి షైనింగ్ పోవచ్చు అండ్ అంటించిన కుందన్స్ ఊడిపోవచ్చు. ఇలా వర్క్తో డిజైన్ చేసుకుంటే వర్క్ మాత్రం ఎప్పటికీ ఊడిపోదు అండ్ షైనింగ్ కూడా పోదు. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వీల్స్ కాబట్టి షైనింగ్గా ఉంటాయి. సో నార్మల్గానే డిజైన్ చేసుకోవడమే బెస్ట్. హెవీ లుక్ కావాలంటే తప్ప ఇలాంటి పూసలు కుందన్స్ యూస్ చేయాలి. నార్మల్గా అయితే సింపుల్గా కలర్ఫుల్ దారాలు యూస్ చేసి ఇలా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఒకటి కుట్టి మాత్రమే చూపిస్తున్నాను. మీకు కావాలంటే మొత్తము ఆ ఫ్లవర్ డిజైన్ చుట్టూరు ఇలాగా గోల్డెన్ కలర్ పూసలతో ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ చేస్తే చాలా లుక్గా ఉంటుంది. చూడండి ఏ విధంగా బాగుందో. ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ చూడాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా లుక్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.